చందానగర్ లోని మైత్రి నగర్ లో హైడ్రా విజృంభించింది. ప్రజావాణిలో హైడ్రాకు ఒక కంప్లైంట్ వచ్చింది. అయితే ఈ కంప్లైంట్ ఏంటంటే 40 కోట్ల విలువైన 1 ఎకరం ల్యాండ్, అది పార్క్ కింద అనమాట. దాన్ని ఎంక్రోచ్ చేశారు, దాంట్లో ప్లాట్స్ వేసి అమ్మేసుకున్నారు. అయితే దాంట్లో పార్క్ చేయాల్సింది అసలైతే, కానీ ప్లాట్స్ వేసుకొని అమ్మేసి ఎంక్రోచ్ చేసి ప్లాట్స్ వేసి అమ్మేయడంతో దాంట్లో షర్బ్స్ అన్ని బాగా చెట్లు, ఈ పొదలు ఇవన్నీ పెరిగి విష సర్పాలన్నీ వచ్చేసి అక్కడ ఉండే వాళ్ళందరికీ ప్రాబ్లం అయింది. అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ కలిపి కంప్లైంట్ ఇవ్వడంతో హైడ్రాకి ప్రజావాణిలో ఇచ్చారనమాట ఆ కంప్లైంట్. హైడ్రా వాళ్ళు ఆ కేసుని టేకప్ చేసి ఒకసారి అసలు ఆ ప్లాట్ ఏంటి, ఆ సర్వే అదంతా చెక్ చేసి, ఆ లేఅవుట్ అంతా చెక్ చేసి, ఓకే దిస్ ఈస్ అ పార్క్ అని చెప్పి డిసైడ్ అయ్యి దాంట్లో ఉన్న చెట్లు అన్నింటినీ కొట్టేసి ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ పార్క్ కింద డెవలప్ చేయడానికి తీసుకున్నారు. దాని విలువ 40 కోట్లు. రీసెంట్ గా మనం చెప్పుకున్నాం జూబ్లీ హిల్స్ లో కూడా 200 కోట్లు విలువైన 2 ఎకరాల భూమిని కూడా హైడ్రా వాళ్ళు తీసుకొని బాగు చేశారు, దాన్ని కూల్చేశారు. 10 లక్షలు వాళ్ళకి రెంట్ వస్తుంది, రోడ్డును కూడా ఆక్రమించారని. ఇదే విధంగా గట్కేసర్లో కూడా జైపూరి కాలనీలో రోడ్డును ఆక్రమించి ఒక స్ట్రక్చర్ కడితే దాన్ని కూడా కూల్చేశారు. మొత్తం హైదరాబాద్ అంతా ఇలా ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో చూడాలి. అన్నిటిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ దాంట్లో కానీ రోడ్డు మీద కానీ కడితే కూల్చేయటమే మంచిది. ఒక రకంగా అక్కడ ఉన్న ప్రజలు కూడా దాన్ని హర్షిస్తూనే ఉంటారు.